హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. సో యాక్చువల్గా ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే వచ్చారు కదండి. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ఈ కాల్ లెటర్, అదే అడ్మిట్ కార్డు, హాల్ టికెట్, సిటీ ఇంటిమేషన్ స్లిప్, ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ మనం ఎగ్జామ్కి తీసుకెళ్ళాలి, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి అని చెప్పేసి వాటన్నిటి గురించే ఈ వీడియోలో అయితే మీతో డిస్కషన్ చేస్తాను. సో ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఫస్ట్ టైం అయితే ఎగ్జామ్ రాస్తున్నారో సో వాళ్ళైతే తప్పకుండా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయితే ఫాలో అవ్వాలి. సో మీకు తెలిసి ఉండదు కాబట్టి, నేను ఆల్రెడీ ఒక అటెంప్ట్ ఇచ్చున్నాను కాబట్టి సో నాకు తెలిసినంత వరకు అయితే మీకు హెల్ప్ చేస్తాను. సో తప్పకుండా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎంతో కొంత అయితే హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి నా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతూ వస్తున్నారో సో వాళ్ళందరికైతే తెలుసండి. సో నేను ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అయితే అప్లై చేసుకుని అయితే చదువుతున్నాను. నాకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ వచ్చింది. దాంట్లో నాకు సెంటర్ వచ్చేసి కరీంనగర్ డిస్టిక్లో పడింది. 4th డిసెంబర్ రోజు అయితే నాకు ఎగ్జామ్ ఉందండి. షిఫ్ట్ వచ్చేసి సెకండ్ షిఫ్ట్. సో అది మీకు అందరికీ తెలిసిందే, సిటీ ఇంటిమేషన్ స్లిప్ వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసిందే. అలాగే ఈ రోజు నాకు అడ్మిట్ కార్డు కూడా వచ్చిందండి. సో అడ్మిట్ కార్డులో నాకు ఎక్కడ సెంటర్ పడింది అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గురించి కూడా చెప్పారు. సో అవన్నీ మీతో డిస్కషన్ చేయడానికి మీ ముందుకైతే వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే, మనము అడ్మిట్ కార్డు గురించి అయితే డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాము. బట్ ఏంటంటే, నేను ఎప్పుడైతే రైల్వే బోర్డ్కి అయితే అప్లై చేసుకున్నానో సో ఎన్టీపీసీ రాసినప్పుడు కానివ్వండి, ఇప్పుడు గ్రూప్ డి అప్పుడు కానివ్వండి, ప్రతిసారి నాకు తప్పకుండా నార్మల్ మెసేజ్ వస్తుంది. అలాగే మెయిల్ కూడా వస్తుందండి. సిటీ ఇంటిమేషన్కి సంబంధించింది, అడ్మిట్ కార్డ్కి సంబంధించింది, రిజల్ట్స్కి సంబంధించింది ప్రతి ఒక్కటైతే మెయిల్ అయితే నార్మల్ మెసేజ్ అయితే వస్తూ ఉంటుంది. సో ఈరోజే నాకైతే ఒక మెసేజ్ అయితే వచ్చిందండి. అదే ఈ కాల్ లెటర్కి సంబంధించింది అడ్మిట్ కార్డ్ గురించి. సో అదంతా మీకు అర్థం అవ్వాలంటే నేను లైవ్ ప్రాసెసే మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మీకు నేను లైవ్గా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇదైతే నా మొబైల్లోనే నేను ఓపెన్ చేస్తున్నాను. కొంతమంది లాస్ట్ వీడియోలో అడిగారు, అక్క అడ్మిట్ కార్డ్ వచ్చినా కూడా వీడియో చేయండి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నాకు వచ్చిన మెయిల్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. డిసెంబర్ 4th రోజు ఉందంటే ఈరోజు ఫస్ట్ డిసెంబర్ 1 ఉంది కదా. సో డిసెంబర్ 1 రోజు అయితే నాకు మెయిల్ అయితే వచ్చిందండి అడ్మిట్ కార్డ్ గురించి. 1 డిసెంబర్ అని అంటే 4 days బిఫోర్, అదే 3 days బిఫోర్ లేకపోతే 4 days బిఫోర్ అయితే మనకు ఈ కాల్ లెటర్ అనేది అయితే వస్తుందండి ఎగ్జామ్కి 4 days బిఫోర్. అందుకే కదా నాకు 4th రోజు ఎగ్జామ్ ఉంటే ఈ రోజు అయితే వచ్చింది. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో చాలామంది వీడియో తీయమని చెప్పారని చెప్పేసి నేను ఓపెన్ చేయకుండా అలాగే ఉంచాను. సో మీ ముందే లైవ్గా అయితే నా మెయిల్ అండ్ నార్మల్ మెసేజ్ అయితే ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మీకు నార్మల్ మెసేజ్ అయితే చూపిస్తాను. సో నార్మల్ మెసేజ్ చూద్దాము. చూడండి, మీకు ఇక్కడ నార్మల్ మెసేజ్ అయితే నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ చూపిస్తున్న మెసేజ్ ఉంది కదా. సో ఈ మెసేజ్ వచ్చేసి ఏంటంటే, నాకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ గురించి వచ్చిందండి. సో ఇక్కడ కింద ఉన్న మెసేజ్ వచ్చేసి ఏంటంటే, అదే ఈ కాల్ లెటర్, దాన్నే అడ్మిట్ కార్డ్ అంటారు మనము, హాల్ టికెట్ లాగా. సో ఈ హాల్ టికెట్కి సంబంధించిన మెసేజ్ అయితే కింద వచ్చింది. సో ఇదైతే లాస్ట్ టైం వచ్చిందండి, అంటే సిటీ ఇంటిమేషన్ స్లిప్ వచ్చిన రోజు 10 days బిఫోరు. ఇదైతే 4 days బిఫోర్ అయితే వచ్చింది. ఏ లింక్ టు డౌన్లోడ్ ఈ కాల్ లెటర్ ఫర్ ఆర్ఆర్బీ లెవెల్ 1 ఎగ్జామ్. సో లెవెల్ 1 ఎగ్జామ్కి నేను అప్లికేషన్ చేసుకున్నాను కదా. సో నాకు ఈ కాల్ లెటర్ వచ్చింది, డౌన్లోడ్ చేసుకోండి ఈ లింక్ ద్వారా అని చెప్పేసి అయితే ఇక్కడైతే చూపించారు. సో ప్లీజ్ విజిట్ వెబ్సైట్, ఆర్ఆర్బీకి వెబ్సైట్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి అని అయితే మెసేజ్ అయితే వచ్చింది. సో ఇలా అయితే మెసేజ్ వస్తుందండి, నార్మల్ మెసేజ్ ఎవరికైనా ఆర్ఆర్బీ నుంచి. చూడండి, ఆర్ఆర్బీ సిడిజీ అనేది అయితే ఉంటుంది ఇక్కడ మీకు మెసేజ్. సో అక్కడ నుంచి అయితే మెసేజ్ అయితే వచ్చింది. సో ఇదైతే నార్మల్ మెసేజ్ గురించి అండి. సో సిటీ స్లిప్ వచ్చింది ప్లస్ ఈ కాల్ లెటర్ కూడా, రెండు కూడా వచ్చాయి నాకు. సో ఆల్రెడీ ఇక్కడ మెసేజ్ ఇస్తాడు, మెసేజ్ ఇచ్చిన కొన్ని అవర్స్ తర్వాత అయితే అప్డేట్గా మెయిల్లో కూడా ఇస్తారు. సో ఇక్కడ నాకు మెసేజ్, నార్మల్ మెసేజ్ అయిపోయిన తర్వాత మెయిల్ అయితే ఇచ్చారండి. సో మెయిల్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మెయిల్ అయితే వచ్చింది. నేను కంప్లీట్గా మొత్తం అయితే మెయిల్ అయితే ఓపెన్ చేయట్లేదండి. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇలాగే నోటిఫికేషన్లో చూపిస్తున్నాను. చూడండి, ఆర్ఆర్బీ నుంచి వచ్చింది సిఈ అని నేను అప్లై చేసుకున్న నోటిఫికేషన్ నెంబరు 8/2024 ఎగ్జామ్ కంటే ఆర్ఆర్బీ లెవెల్ 01, అదే ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం అయితే నేను అప్లై చేసుకున్నాను కదా. సో ఈ కాల్ లెటర్ అయితే మీకు వచ్చింది ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అదే CBT 1 ఎగ్జామ్ కోసం అయితే మీకు ఈ కాల్ లెటర్ వచ్చింది, చెక్ చేయండి అని చెప్పేసి అయితే ఇక్కడ మెసేజ్ అయితే సెండ్ చేశారు.
అయితే చూడండి, డియర్ క్యాండిడేట్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్ ది లింక్ అండ్ లాగిన్ విత్ ది క్రెడెన్షియల్స్ ఏమైతే ఉన్నాయో సో వాటితోనైతే లాగిన్ అవ్వండి. లాగిన్కి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఇచ్చారండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి, లాగిన్కి లింక్ ఇచ్చారు. సో ఈ లింక్ నేను ఓపెన్ చేశానంటే కనుక నాకైతే ఓపెన్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ నాకు యూజర్ ఐడి అదే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇచ్చారు. లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతారు. సో అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ నా రిజిస్ట్రేషన్ నెంబరు ఇచ్చారు, ప్లస్ పాస్వర్డ్ ఏముందో కూడా ఇచ్చారండి. మన పాస్వర్డ్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్తే ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మనము అప్లికేషన్ చేసుకున్నప్పుడు మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. సో అదైతే ఇక్కడ వచ్చింది. సో ఇదైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీ ముందే చూడండి. సో ఇలా ఓపెన్ చేశాను కదా. సో ఓపెన్ చేసిన వెంటనే మెయిల్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ డైరెక్ట్ లింక్ ఉందండి, లింక్ అయితే ఓపెన్ చేద్దాము. ఎందుకంటే సిటీ ఇంటిమేషన్ స్లిప్ వచ్చినప్పుడు నేను మీకు ఇలాగే చూపించాను లైవ్గా. బట్ మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ఇష్టం లేదు, టైం వేస్ట్గా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి డైరెక్ట్ అయితే నేను లింకే ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇలా లింక్ ఓపెన్ చేయగానే క్యాండిడేట్ లాగిన్లోకి అయితే వెళ్ళిపోయిందండి. సో ఇక్కడ లాగిన్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనము ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి మనము. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అని అంటే సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఆల్రెడీ చూసుకున్న వాళ్ళు ఉంటే కనుక సేమ్ అదే అండి, అదే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కదా, సిటీ ఇంటిమేషన్ స్లిప్లో మీరు టైప్ చేసిన రిజిస్ట్రేషన్ నెంబరే ఇక్కడ కూడా సేమ్ ఇవ్వాలి. అడ్మిట్ కార్డ్కి మళ్ళీ వేరే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఏమి ఉండదు. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయి ఉంటే కనుక మెయిల్లో అయినా ఉంటుందండి. మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీకు సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెయిల్ అయితే ఇస్తారు. సో అక్కడ మెయిల్లో అయినా ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అలా మెయిల్లో లేదు, మా మెయిల్ అయినా డిలీట్ అయిపోయింది అని అనుకుంటే కనుక నార్మల్ మెసేజ్ అయినా వస్తుంది. సో నార్మల్ మెసేజ్లో కూడా లేదు అనుకుంటే కనుక మనము అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదండి, ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులోకి వెళ్ళి అక్కడ హోమ్ పేజ్లో అయితే మనం అప్లై చేసుకున్న సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా. సో ఆ ఫామ్లో అయినా మన నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. సో అక్కడైనా వెళ్ళి చెక్ చేసుకోండి. అయితే చూడండి, ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ నా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే టైప్ చేస్తున్నాను. W8 రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతున్నారండి. సో ఈ పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ DD అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ అండి. సో డేట్ వచ్చేసి 12, ఆ తర్వాత మంత్ 2, ఇయర్ వచ్చేసి 2000. సో ఇలా మీరు రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక క్యాప్చర్ కూడా ఇచ్చారండి. సో అది కూడా మనం టైప్ చేయాలి. చూడండి, 757284. సో ఇలా టైప్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయాలి. నేను లాస్ట్ టైం వీడియోస్లో కూడా చెప్పానండి, ఇంటిమేషన్ స్లిప్ వచ్చినప్పుడు మీకు చూపించాను. సో ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఆప్షన్ పైన క్లిక్ చేశారనంటే మనకు హెల్ప్ డెస్క్ ఉంటుంది. మనకు హెల్ప్ కావాలంటే ఇక్కడ హెల్ప్ తీసుకోవచ్చు, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. నెక్స్ట్ మన సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఉంటుంది, అలాగే మన ఈ కాల్ లెటర్ కూడా ఉంటుంది. అదే ఈ కాల్ లెటర్నే మనము అడ్మిట్ కార్డ్ అంటాము, హాల్ టికెట్ అంటాము, ఏమైనా అనొచ్చు. బట్ ఏంటంటే ఇది ఉంటేనే మనకు ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ హాల్కి. ఫస్ట్ ఆప్షన్లో ఈ కాల్ లెటర్ అని చూపిస్తున్నారు కదా. సో అదైతే నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇలా ఈ కాల్ లెటర్ అయితే నాకు వచ్చిందండి. ఈ కాల్ లెటర్ అనేది ఇలా ఉంటుంది మీకు ఫామ్, ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి నాకైతే ఈ కాల్ లెటర్లో మెయిన్గా మనము తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ కాల్ లెటర్లో మనకి మన సెంటర్ ఎక్కడ పడింది అని అయితే చూపిస్తారు. సో లాస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళకైతే మీకు అర్థమై ఉంటుంది. నాకైతే సెంటర్ వచ్చేసి కరీంనగర్లో పడిందండి, తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్. బట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్లో కరీంనగర్ డిస్టిక్ అని మాత్రమే ఇచ్చారు. బట్ ఏ సెంటర్ కరీంనగర్ డిస్టిక్లో ఏ కాలేజ్లో పడిందని అయితే చెప్పలేదు. సో అదైతే ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నారు. సో ఈ కాల్ లెటర్లో మెయిన్గా ఏముంటుంది అని అంటే మనకు ఏ సిటీలోని ఏ కాలేజ్లో సెంటర్ పడింది అనేది ఇక్కడ చూపిస్తారు. అయితే నాకు ఇక్కడ సెంటర్ని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, కనిపిస్తుంది అనుకుంటా. అయాన్ డిజిటల్ జోన్ IDZ రామకృష్ణ కాలనీ అంట, కరీంనగర్లో. ఇది రామకృష్ణ కాలనీలో వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ చూడండి, బిసైడ్ పోలీస్ స్టేషన్. సో రామకృష్ణ కాలనీ, తిమ్మాపూర్, కరీంనగర్ డిస్టిక్. సో ఇక్కడ వచ్చేసి తెలంగాణ అండ్ పిన్ కోడ్ కూడా ఇచ్చారు 505481 అని, పిన్ కోడ్ కూడా ఇచ్చారు. సో ఈజీగా అయితే నాకు ఇక్కడ తెలిసిపోయింది.
చూడండి, నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే అండి ఇది. ఎందుకంటే నాకు లాస్ట్ టైం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అప్పుడు కూడా ఇదే కాలేజ్లో పడింది. సో ఇప్పుడు కూడా అక్కడే వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజు. ఎవరికైతే కరీంనగర్ డిస్టిక్లో పడిందో దాదాపు అయితే చాలామందికి ఇక్కడే వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్లోనే పడుతుందండి. ఎందుకంటే ఆ దగ్గరలో ఇది ఒకటే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నాకు అక్కడే పడింది. అయితే నాకు ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు చూడండి, 4th December 2025 రోజు మీకు ఎగ్జామ్ ఉంది. 12:45 PM ఉంది అంట. నాకు చూడండి 12:45 PMకి నేను అక్కడ వెళ్ళి అయితే రిపోర్ట్ చేయాలి మధ్యాహ్నము. అదే ఆఫ్టర్నూను 2:15కి అయితే నాకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. అదే 12:45 నుంచి 2:15 మధ్యలో అయితే నాకు ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ టైంలో అక్కడైతే రీచ్ అయి ఉండాలని చెప్పేసి నాకు టైమింగ్ అండ్ ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు. సో నాకు షిఫ్ట్ వచ్చేసి సెకండ్ షిఫ్ట్ పడిందండి. సో అది మనకు సిటీ ఇంటిమేషన్ స్లిప్లోనే చూపించారు. సో సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్ అవుతుంది ఆఫ్టర్నూన్. మార్నింగ్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి షిఫ్ట్ 1 అంటారు, ఆఫ్టర్నూన్ వాళ్ళకి షిఫ్ట్ 2, సాయంత్రం వాళ్ళకి షిఫ్ట్ 3 అంటారు. సో నాకైతే షిఫ్ట్ 2 ఉంది. 12:45 నుంచి 2:15 మధ్యలో అయితే ఉంటుందండి. సో ఇదైతే ఈ కాల్ లెటర్కి సంబంధించింది మొత్తము. దీన్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ కాల్ లెటర్ అని ఉంది కదా, కింద ఆప్షన్ చూడండి బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసామంటే ఇది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేనైతే డౌన్లోడ్ చేయడానికైతే ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే డౌన్లోడ్ అయిపోయిందండి. చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ ఈ కాల్ లెటర్ PDF అయితే డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన వెంటనే ఇలా అయితే వచ్చింది. ఇదైతే నా ఈ కాల్ లెటర్ అండి. చూడండి మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి. సో ఫస్ట్ రోల్ నెంబర్ ఉంది. సో ఇదైతే నా రోల్ నెంబర్ అండి. 28824222166067. సో ఇదైతే రోల్ నెంబర్ అండి. సో ఇదే రోల్ నెంబర్తో అయితే నేను కాలేజ్కి అక్కడ వెళ్ళిన తర్వాత అయితే చెక్ చేసుకోవాలి. సో మనకు అక్కడ కాలేజ్ ముందైతే ఒక బోర్డు అయితే పెడతారండి, లిస్ట్. సో అక్కడైతే మనకు ఈ రోల్ నెంబర్ ఉంటుంది. ఈ రోల్ నెంబర్ని పట్టుకొని మనము చెక్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. ఎగ్జామ్ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ వచ్చేసి నా సెంటర్ గురించి అయితే ఇచ్చారు. వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజు అయాన్ డిజిటల్ జోన్ పక్కన అయితే ఉంటుంది, రామకృష్ణ కాలనీ. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి చూడండి డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 4th December. సో అలాగే మనము సైడ్కి క్లిక్ చేసామంటే చూడండి షిఫ్ట్ 2 ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంది. ఇంకా రిపోర్టింగ్ టైము నేను అక్కడ ఏ టైంకి రిపోర్ట్ చేయాలి అంటే 11:15 AM తప్పకుండా అయితే నేను అక్కడ రిపోర్ట్ చేయాలి. సో ఇదైతే నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే దగ్గర అయితే ఉంటుంది కరీంనగర్లో అనేది ఇక్కడ చూపించారు నాకు చూడండి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఒక లింక్ కూడా ఇస్తారండి. సో ఇది దేనికంటే మనం లొకేషన్ చెక్ చేసుకోవడానికి. ఎందుకు అనంటే ఎగ్జామ్కి లేట్ అవుతూ ఉంటుంది కదా కొంతమందికి, సెంటర్ తెలియకుండా ఫస్ట్ టైం వెళ్తే. సో అక్కడ మనకు గూగుల్ మ్యాప్ కూడా ఇచ్చారు. సో ఈ లింక్ పైన మనం క్లిక్ చేసాము అనంటే ఇలా మ్యాప్లోనికి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో ఈజీగా అయితే నేను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బిసైడ్ పోలీస్ స్టేషన్ అయితే ఉందంట కరీంనగర్ డిస్టిక్లో. సో ఇక్కడైతే వాగేశ్వరి కాలేజ్ అయితే చూపిస్తుంది చూడండి. సో వాగేశ్వరి కాలేజ్. సో అక్కడికైతే నేను వెళ్ళాలి. ఇలా లొకేషన్కి మనకు సంబంధించిన మ్యాప్ కూడా చూపిస్తారండి. సో మనకి ఇచ్చిన స్లిప్లోనే ఇలా మనకు లొకేషన్ కూడా చూపిస్తారు. సో ఈ లొకేషన్ని పట్టుకొని అయినా మనము వెళ్ళొచ్చు. మీరు కూడా ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ టైం ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో ఇలా అయితే మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వెళ్తాను చూడండి. సో ఇలా అయితే ఇక్కడ లింక్ ఇచ్చారండి. సో ఆ తర్వాత వచ్చేసి ఏంటి ఇక్కడ నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. సో క్యాండిడేట్ సిగ్నేచర్ అయితే ఉండాలంట ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. ముందే మనము అక్కడ మన క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మనం ముందే అయితే ఈ కాల్ లెటర్ పైన సిగ్నేచర్ పెట్టుకొని వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ఈ కాల్ లెటర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ విత్ అన్ ఒరిజినల్ ఫోటో ఐడి. అయితే ఒరిజినల్ ఫోటో ఐడిని తీసుకొని మాత్రమే మనం వెళ్ళాలి. అప్పుడైతేనే ఇది పాసిబుల్ అవుతుంది. 2 ఒరిజినల్ ఫోటో ఉంటాయి కదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే 2 తీసుకొని అయితే వెళ్ళండి. మెయిన్గా వచ్చేసి మీకు నేను ఇంకొకటి అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఎగ్జామ్ లాంగ్వేజ్ అండి. నా ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో అయితే నేను పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే నేను అప్లై చేశానో సో అప్పుడు కూడా ఇంగ్లీషే పెట్టుకున్నాను లాంగ్వేజ్. సో నెక్స్ట్ ఇప్పుడు కూడా అండి సేమ్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అప్లై చేసుకున్నప్పుడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజే పెట్టుకున్నాను. ఎందుకంటే నేను నార్మల్గా నా చైల్డ్హుడ్ నుంచి అయితే నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతూ వస్తున్నాను కాబట్టి సో నాకైతే ఈ లాంగ్వేజ్లోనే అర్థమవుతుంది కాబట్టి నేను ఇంగ్లీష్ అయితే పెట్టుకున్నాను. మనము అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ లాంగ్వేజ్లో అయితే పెడతామో సో అదే అయితే మనకు సిస్టంలో అక్కడైతే చూపిస్తుందండి లాంగ్వేజ్. బట్ కొంతమంది ఏంటంటే లాంగ్వేజ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అంటారు. అంటే మనకు సిస్టమ్ అక్కడ చూపిస్తారు కదా, సో పైన లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉంటుందండి. సో
సో ఇంగ్లీష్లో కాకుండా మనకు తెలుగులో అర్థం కావాలి అనుకుంటే కనుక మనకు అక్కడ సైడ్లో ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసామనంటే మనకు తెలుగులో ఇస్తారు ప్లస్ ఇంగ్లీష్లో ఇస్తారు. అలా మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే హిందీ, ఉర్దూ అలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ యాజ్ ఎగ్జామ్ వరకు మాత్రమే. బట్ మనం అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ లాంగ్వేజ్ అయితే ఇస్తామో అదే ఫస్ట్ అయితే మనకు అక్కడ చూపిస్తారు. సో తెలుగులో కావాలనుకున్న వాళ్ళు కూడా అక్కడ సిస్టమ్ దగ్గర అయితే మీరు చేంజ్ చేసుకొని అయితే చదవచ్చు. అయితే చూడండి, మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో కొన్ని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. చూడండి, క్యాండిడేట్స్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే కావాలి. మనకు లెఫ్ట్ థంబ్ పడాలి, ప్లస్ క్యాండిడేట్స్ రైట్ థంబ్ కూడా పడాలి. సో ఇవి రెండు అయితే తీసుకుంటారు. అలాగే క్యాండిడేట్స్ సిగ్నేచర్ కూడా తీసుకుంటారు. సో ఇవైతే ఉంటాయి. సో ఆ తర్వాత మీకు మెయిన్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, అయితే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. మెయిన్గా ఇవైతే మనం ఫాలో అవ్వాలి. ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ కోసం అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో అవన్నీ అయితే ఫాలో అవ్వాలి. ఇది మనకు ఈ కాల్ లెటర్లోనే ఇస్తారు. సో కింద నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఒక్కొక్కటైతే మీకు చూపిస్తున్నానండి. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి, తప్పకుండా అయితే మనం వీటిని ఫాలో అవ్వాలి. ప్లస్ దీంట్లోనే మనకి ఏంటంటే ఏమేమి డాక్యుమెంట్స్ అయితే మనం తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇవే ఇన్స్ట్రక్షన్స్లో ఉంటాయి కాబట్టి సో తప్పకుండా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో క్యాండిడేట్స్కున్న ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఏంటంటే మనము ఆధార్ కార్డ్ అయితే తీసుకోవాలండి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ అదే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. ఎందుకు అని అంటే ఆధార్ కార్డు బయోమెట్రిక్ అథెంటికేషన్, అదే బయోమెట్రిక్ కోసం అయితే మనం తప్పకుండా ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. ఫస్ట్ వన్ అండి. సో సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే టైమింగ్స్ గురించి ఇచ్చారు. సో 90 minutes అయితే టైమింగ్ ఉంటుందంట ఎగ్జామ్ రాయడానికి. సో 90 minutes టైం ఉంటుంది. బట్ ఎగ్జామ్ డ్యూరేషన్ మొత్తం అయితే 120 minutes అయితే అక్కడ ఇస్తారు మీరు అక్కడ కూర్చోవడానికి. సో అవన్నీ చెక్ చేసుకోవడానికి. ఇది సెకండ్ ఆప్షన్లోనే అండి, సెకండ్ ఇన్స్ట్రక్షన్లోనే మనకు రిపోర్టింగ్ టైము, గేట్ క్లోజింగ్ టైము, ఎగ్జామ్ స్టార్ట్ టైం కూడా షిఫ్ట్ వైజ్గా ఇచ్చారు. సో ఇది కూడా చెక్ చేసుకోవాలి. థర్డ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ ఇన్సైడ్ ది టెస్ట్ సెంటర్ ఆఫ్టర్ గేట్ క్లోజింగ్ టైం. గేట్ క్లోజింగ్ టైం అయిపోయిన తర్వాత అయితే మీకు లోపలికైతే అలో చేయరు. ఈ గేట్ క్లోజింగ్ టైం వచ్చేసి మీకు ఇప్పుడు పంపించిన ఈ కాల్ లెటర్లోనే ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే సేమ్ అండి, టైమింగ్ గురించే ఉంది. బట్ ఏంటంటే ఒకవేళ మీరు ఇన్ టైంకి ఒకవేళ చేరుకోకపోయి ఉంటే కనుక మీరు అలాంటప్పుడు ఒక ముందు రోజు వెళ్ళి మాత్రం మనం సెంటర్ని చెక్ చేసుకోవాలి అని అయితే చెప్పారు. సో నెక్స్ట్ ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఏంటంటే మనం ఏం తీసుకెళ్ళాలంటే అట్లీస్ట్ 2 ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్, ఇవైతే తప్పకుండా తీసుకెళ్ళాలి. అవి ఏంటో మీ అందరికీ తెలుసండి. మెయిన్గా అయితే ఆధార్ కార్డ్ తీసుకెళ్తే అయితే సరిపోతుంది. సో ఎవరికైతే ఆధార్ కార్డు లింక్ ఉండదో, మన బయోమెట్రిక్ కానివ్వండి, ఇంకా ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఇక్కడ చూడండి, ఓటర్ ఐడి కార్డ్ అయినా తీసుకెళ్ళచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అయినా తీసుకెళ్ళచ్చు, పాన్ కార్డ్ అయినా తీసుకెళ్ళచ్చు, అలాగే ఈ ఆధార్ ప్రింట్అవుట్ని కూడా మనం తీసుకెళ్ళచ్చండి. సో ఇలా కొన్ని అయితే ఉంటాయి. ఆధార్ కార్డ్ లేని వాళ్ళైతే ఇవన్నీ తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఎంప్లాయ్ అయి ఉంటే కనుక, ఇప్పుడు మనం జాబ్ చేస్తూ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఎవరైనా ఎంప్లాయర్ అయి ఉంటే కనుక వాళ్ళైతే తప్పకుండా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉంటే కనుక వాళ్ళైతే తప్పకుండా స్కూల్ లేకపోతే కాలేజ్ లేకపోతే వాళ్ళ యూనివర్సిటీ యొక్క ఫోటో ఐడి కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. అలాగే SSLC అండ్ HSC మార్క్ షీట్ కూడా ఉంటుంది కదా, అవైతే తీసుకెళ్ళాలి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో ఇదైతే ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్లో అండి. ఇంకా ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్లోనే మనకు ఫోటో కాపీ ఆఫ్ ది ఐడి ప్రూఫ్ విల్ నాట్ బి అలౌడ్. సో ఐడి ప్రూఫ్ అయితే మనకి అలౌడ్ ఉండదు, కంపల్సరీ ఫోటో కాపీ అయితే తీసుకెళ్ళాలి. ఆ ఫోటో కాపీ అనేది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఎలా ఉండాలి, ఏ సైజులో ఉండాలి అంటే చూడండి, 3.5 సెంటీమీటర్ ఇంటూ 4.5 సెంటీమీటర్లో అయితే ఉండాలండి మన ఫోటో సైజు. సో అది కూడా చెక్ చేసుకోండి. అండ్ విత్ క్లియర్ వ్యూ ఉండాలి, అంటే క్లియర్గా మనకు కనిపించాలి మన ఫోటో అనేది. మనము క్యాప్ పెట్టుకొని ఫోటో దిగడానికి వీల్లేదు. అలాగే సన్ గ్లాసెస్ పెట్టుకొని, స్పెడ్స్ పెట్టుకొని ఫోటో దిగడానికి అయితే క్యాప్ అండ్ స్పెడ్స్ పెట్టుకొని దిగిన ఫోటో అయితే నాట్ అలౌడ్ అండి. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్ అండి. సో సిక్స్త్ ఇన్స్ట్రక్షన్లో వచ్చేసి ఈ కాల్ లెటర్లో మనకి ఇచ్చిన డేట్ ఉంటుంది కదా, షిఫ్ట్ అయిన డేటు కరెక్ట్ ఆ టైమింగ్ అయితే అక్కడ ఉండాలి. ఇది సిక్స్త్ ఇన్స్ట్రక్షన్. సో సెవెంత్ వచ్చేసి ఏంటంటే మనము ఏమేమి తీసుకెళ్ళొద్దు అనేది అయితే ఇక్కడ చూపించారండి. బ్యానడ్ ఐటమ్స్, మనం ఏమేమి ఐటమ్స్ అయితే ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళొద్దు అదైతే మనకి ఇక్కడ సెవెంత్ ఇన్స్ట్రక్షన్లో చూపిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఏం తీసుకెళ్ళడానికి వీల్లేదు. లైక్ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, వాచెస్, అలాగే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానివ్వండి, ఇంకా మైక్రోఫోన్ కానివ్వండి, హెల్త్ బ్యాండ్స్, ఏవైనా క్యాలిక్యులేటర్ కానివ్వండి, బుక్కు, పెన్ను, పెన్సిల్, పేపర్, ఎరేజరు, పిన్ పంచ్, స్కేలు, రైటింగ్ ప్యాడ్, బెల్ట్స్, హ్యాండ్ బ్యాగ్స్, అలాగే క్యాప్, పర్సు, కెమెరా, వాటర్ బాటిల్, అలాగే ఫుడ్ ఐటమ్స్ తినేవి ఉంటాయి కదా ప్యాక్ చేసినవి, సో అవి కూడా తీసుకెళ్ళడానికి అయితే వీల్లేదు. ఇవన్నీ తీసుకెళ్తే మాత్రం నాట్ అలౌడ్ అండి. అవన్నీ బయట పెట్టేసి వస్తేనే మనకి ఇక్కడైతే అలో చేస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా అండి ఇంకొకటి ఇక్కడ మీకు ఇదే ఇన్స్ట్రక్షన్లో 7th ఇన్స్ట్రక్షన్లో చెప్పాల్సింది ఏంటి, ఇదైతే మెయిన్గా గర్ల్స్ కోసము. సో గర్ల్స్ ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది మెహందీ హెన్నా వేసుకుంటూ ఉంటారు కదా, చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను హెన్నా. సో హెన్నా వేసుకోవడానికి అప్లై చేసుకొని వెళ్ళడానికి అయితే అస్సలు వీలుండదు. ఎందుకంటే మనకు బయోమెట్రిక్ అయితే పడాలి కదా, సో మన తంబ ఎక్కడైతే తీసుకుంటారు కాబట్టి తంబ పడాలి కాబట్టి బయోమెట్రిక్. సో తప్పకుండా మీరు మెహందీ అయితే వేసుకొని ఉండద్దండి. సో ఎవరైనా వేసుకొని ఉంటే కనుక చెక్ చేసుకోండి, ఎగ్జామ్ లోపు అయితే అది క్లియర్ అవ్వాలి. ఎందుకు అనంటే గర్ల్స్ అయితే ఎక్కువ మెయిన్గా ఫంక్షన్స్కి పార్టీస్కి ఎలా అయితే వేసుకుంటూ ఉంటారు కదా హెన్నా, మెహందీ, కోన్ లాంటివి, సో అలాంటివి అయితే వేసుకోవద్దు. అదైతే మనకు అక్కడ అలో అయితే ఉండదు. ఇదే 7th ఇన్స్ట్రక్షన్లో మన గర్ల్స్కి అయితే సపరేట్గా, బాయ్స్కి అయితే పైన ఇచ్చిన నంబర్ 1లో అయితే ఏమేమి తీసుకెళ్ళొద్దో అయితే చూపించారు. సో నెక్స్ట్ గర్ల్స్ కోసం ఏంటివి అనేది అయితే చూపిస్తున్నారు చూడండి. మెటాలిక్ వెయిల్స్ అయితే ఏం ఉండద్దండి ఇక్కడ. రిలీజియన్ సింబల్స్ కూడా ఉండద్దు. కొంతమంది అంటే ఎవరు వాళ్ళకి రిలీజియన్స్కి సంబంధించిన సింబల్స్ అయితే కొన్ని వేసుకుంటూ ఉంటారు, అవైతే వేసుకోవద్దు. అలాగే బ్యాంగిల్స్ వేసుకోవద్దు. ఆర్నమెంట్స్ ఏవి కూడా వేసుకోవడానికి అయితే వీల్లేదు. జ్యువెలరీ లాంటివి, బ్రాస్లైట్స్, సో ఇలాంటివి అయితే ఏం అలో అయితే ఉండదు. సో అవన్నీ ఉన్నప్పుడు వేసుకొని వెళ్తున్నా కూడా మనం అక్కడ బయట అయితే తీసేసి వెళ్ళాలి. సో అలా తీసేసి బయట పెట్టి అవి పోతాయో లేవని ఇబ్బంది పడే బదులు ముందే తీసుకెళ్ళకపోతే అయితే బెటర్ అండి. అయితే ఈ ఇన్స్ట్రక్షన్ చదువుతున్నప్పుడు నాకైతే ఒకటి గుర్తొచ్చిందండి. నేను ఎప్పుడైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి అయితే వెళ్ళానో అప్పుడైతే ఈవెన్ దో గర్ల్స్కి ఉన్న హెయిర్ క్లిప్స్ కానివ్వండి, లేకపోతే రబ్బర్ బ్యాండ్స్ అవి కూడా తీయించారు. బ్యాంగిల్స్, ఇంకొచ్చేసి రింగ్స్, బ్రాస్లైట్, వాచెస్ అన్నీ తీయించారు. ఈవెన్ దో నేను హౌస్ వైఫ్ కదా, మ్యారీడ్ కదా, సో అలాంటప్పుడు నా తాళిబొట్టు మెట్టెలు కూడా తీసేశారండి. సో ఏమీ అయితే అలా ఉండదు. ఓన్లీ ఒక క్యాండిడేట్ మాత్రమే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే గమనించండి, మళ్ళీ ఇవి తీసుకెళ్ళి ఇబ్బంది పడద్దండి. చూడండి నెక్స్ట్ వచ్చేసి 8th ఇన్స్ట్రక్షన్ అండి. సో 8th ఇన్స్ట్రక్షన్లో ఏముంది అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే చూపిస్తారంట. సో అంటే మనం ఎప్పుడైతే అప్లికేషన్ చేసుకుంటామో అప్పుడు ఏ లాంగ్వేజ్ ఉంటుందో చూడండి, అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఉన్న లాంగ్వేజ్ని అయితే అక్కడ మీకు పేపర్ పైన చూపిస్తారు. మళ్ళీ నాకు ఆ లాంగ్వేజ్ కావాలి, ఈ లాంగ్వేజ్ కావాలి అని అంటే మాత్రం అక్కడ మనకు ఛాన్స్ అయితే ఉండదు. సో ఇది కూడా మీకు మెన్షన్ చేశారు. ఆ తర్వాత 9th ఇన్స్ట్రక్షన్ వచ్చేసి అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. సో ఇదైతే మెయిన్గా అందరు ఏమనుకుంటారంటే ఏదో ఒకటి పెట్టేద్దాంలే, లక్కీగా కలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా, మార్క్స్ వస్తాయి కదా అనుకుంటారు. సో అలా అయితే ఉండదండి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్ పెడితే కనుక మనకు తప్పకుండా నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి అయితే 1/3 మార్క్ విల్ బి డిడక్టెడ్ అంట. సో మనం ఒకవేళ 3 కరెక్ట్ రాంగ్ ఆన్సర్స్ పెట్టామనుకోండి, ఒక్క కరెక్ట్ అయినా ఒక మార్క్ అయితే తీసేస్తారు. సో 1/3 మార్కింగ్ అయితే ఉంటుంది. సో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఏది పడితే అది పెట్టేద్దాం అనుకోవద్దు, మీకు వచ్చింది మాత్రమే పెట్టండి. అలా మీకు రాంది పెట్టేసిన అవి మళ్ళీ మార్క్స్ తక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదైతే చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 10th ఇన్స్ట్రక్షన్ అండి. 10th ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఇక్కడ మాక్ టెస్ట్ లింక్ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇస్తారంట ఆర్ఆర్బీలో. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆన్సర్స్ మనం ఎలా చేయాలి ఎగ్జామ్ సెంటర్లో అని చెప్పేసి మీకు చూపిస్తారు. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, వెళ్ళైతే చెక్ చేసుకోండి మీరు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మాల్ ప్రాక్టీస్. అదే అండి, మనం ఏమైనా ఎగ్జామ్ హాల్లో మాట్లాడినట్టు కానివ్వండి, క్యాండిడేట్ ఏమైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కానీ, ఇండిసిప్లైన్గా ఉంటే కనుక డిబార్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ డిబార్ అని చెప్పేసి ఒక్క ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డీకే కాదండి, ఓల్గా మీరు మొత్తము ఆర్ఆర్బీ ఏ జాబ్స్కి అప్లై చేసినా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వాళ్ళైతే తీసుకోరు. సో మొత్తం అయితే క్యాన్సిల్ చేసేస్తారు. సో అందుకని చెప్పేసి ఇదైతే కేర్ఫుల్గా ఉండండి. సో నెక్స్ట్ 12th వన్ వచ్చేసి మనకు పెన్ను, పేపర్ ఏది అయితే అలా ఉండదు కదండి లోపలికి.
ఎగ్జామ్ సెంటర్కి. సో మనకు మ్యాథమెటిక్స్కి, రీజనింగ్కి తప్పకుండా అయితే పేపర్ పెన్ అయితే అవసరం ఉంటుంది. సో వాళ్ళే మనకు ఒక రఫ్ పేపర్ ఇస్తారు, ప్లస్ పెన్ కూడా ఇస్తారు. ఆ పేపర్ అయిపోయినా ఇంకొక పేపర్ కూడా ఇస్తారండి. సో వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం తీసుకెళ్ళడానికి వీల్లేదు. మనకి ఇచ్చిన రఫ్ పేపర్లో కంపల్సరీ మన నేమ్ అండ్ రోల్ నెంబరు అయితే తప్పకుండా దానిపైన రాసి ఉండాలి. సో ఇది కూడా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి చాలా ఉన్నాయి, బట్ ఇవన్నీ మనకు అంతగా అవసరం లేదండి. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పిన ఇక్కడ వరకు ఉన్నాయి కదా, 15 ఇన్స్ట్రక్షన్స్ అయితే సరిపోతాయి. సో ఇవైతే అన్నీ పాటించండి. సో మనం ఇన్స్ట్రక్షన్స్ చదవకుండా వెళ్తే కనుక ఇబ్బంది అవుతుందండి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనకు అక్కడ ఎగ్జామ్ హాల్ దగ్గర కూడా మనకి అక్కడ ప్రింట్ చేసి అక్కడ పోస్ట్ చేసి అయితే ఉంచుతారు. అవి కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ హాల్లో సిస్టమ్ ఓపెన్ చేస్తారు కదండి, సో అక్కడ కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అది కూడా ఒకసారి మీరు చదువుకోండి. ఎప్పుడైతే నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే రాశానో సో అప్పుడే నాకైతే అర్థమైంది ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. నేను ఫస్ట్ అదే అటెంప్ట్ ఇస్తున్నాను రైల్వేస్లో కాబట్టి నాకైతే క్లియర్గా అర్థమైంది. చాలా చెకింగ్ అయితే ఉంటుందండి. ఒక 5-6 మెంబర్స్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి, ఒకరు ఐడి కార్డ్ చెక్ చేస్తారు, ఇంకొకరు వచ్చేసి మన ఆధార్ కార్డు, ఇంకొకరు ఈ కాల్ లెటరు, ఇంకొకరు వచ్చేసి మనం ఏమేమి తీసుకెళ్ళాము ఆర్నమెంట్స్ గురించి చెక్ చేస్తారు. సో ఒకరేమో మనకు మన రోల్ నెంబర్ ఎక్కడుందో చెప్తూ ఉంటారు. సో ఇలా చాలా ఉంటాయి. సో అవంతా ప్రాసెస్ జరిగే వరకు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే తప్పకుండా పడుతుందండి. మనం ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళే వరకు క్యాండిడేట్స్ యొక్క థంబ్ పెట్టుకోవడం కానివ్వండి, సో అవన్నీ అయితే చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు రిపోర్టింగ్ టైం కంటే ముందే హాఫ్ అన్ అవర్ వెళ్తే అయితే చాలా బెటరు. సో ఇదండి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్నది. సో ఇదైతే కంప్లీట్గా నాది ఈ కాల్ లెటర్ గురించి. సో చాలామంది వీడియో అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే తీయాల్సి వచ్చింది. సో ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అప్లై చేసుకొని ఇంకా ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరికైతే ఆల్ ద బెస్ట్ అండి. సో నాకైతే 4th డిసెంబర్ రోజు ఉంది. సో అప్పుడైతే మళ్ళీ ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే మీకు హెల్ప్ చేస్తాను. అంతే అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.